నా పేరు ప్రశాంత్ కుమార్. నేను దుబాయ్‌లో వర్క్ చేస్తున్నాను. నేను చీఫ్ రెవెన్యూ ఆఫీసర్‌గా వర్క్ చేస్తున్నాను 2009 నుంచి. నాకు వన్ ఆఫ్ ద ఫ్రెండ్ అడ్వైజ్డ్ టు విజిట్ కాస్మిక్ వ్యాలీ. సో, నేనిక్కడ విజిట్ చేశాను. ఇక్కడ కాస్మిక్ వ్యాలీలో ఆహ్, మొత్తం కాస్మిక్ వ్యాలీయే ఒక ఎనర్జీ ప్లేస్. యాక్చువల్లీ కాస్మిక్ వ్యాలీ అనే బదులుగా మనం కాస్మిక్ ఎనర్జీ వ్యాలీ అని చెప్పొచ్చు దీన్ని. సో, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ వాస్ కంప్లీట్లీ ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ. మెయిన్లీ ఇక్కడ చూస్తే మెయిన్గా మహావతార్ బాబాజీ గారి కేవ్, ధ్యానగంగ, దెన్ శంబాల, దెన్ శివలింగం దగ్గర లాట్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. దెన్ వెంకటేశ్వర స్వామి దగ్గర, జీసస్ అండ్ మహమ్మద్ పిరమిడ్స్ దగ్గర చాలా ఎనర్జీస్ ఉన్నాయి. సో, మీకు ఎన్విరాన్మెంట్ కూడా చాలా నేచర్కు చాలా దగ్గరగా ఉంటుంది. చాలా కొండలు, గుట్టలు, చెట్ల మధ్యలో ఉంటుంది కాబట్టి హయ్యర్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఎవరైనా ధ్యానం చేసే వాళ్ళకు ఇక్కడ వచ్చి ధ్యానం చేస్తే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ధ్యానం తొందరగా కుదురుతుంది. అంటే థాట్లెస్ మైండ్కి వెళ్ళడం అనేది తొందరగా జరుగుతుంది దాన్ అదర్ ప్లేసెస్. మనకు మామూలుగా వేరే ప్లేసెస్ మనం ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా కూర్చొని చేస్తున్నప్పుడు ఒక 1/2 అవర్ 45 మినిట్స్లో ధ్యానం కుదిరే అంత టైం పట్టేదైతే ఇక్కడ వితిన్ షార్ట్ టైం మనకు మైండ్ అనేది థాట్లెస్ మైండ్ వెళ్ళిపోతుంది. సో, ధ్యానం బాగా కుదురుతుంది. అకార్డింగ్లీ చాలా ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ. సో, కాబట్టి ఏంటంటే మనకు ధ్యానం కరెక్ట్గా కూడా కుదురుతుంది. హీలింగ్ అనేది కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంటుంది. మనకి ఏదైతే ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, వాటెవర్ స్పిరిచువల్ లెవెల్లో అయినా కానీ ఏదైతే డెఫిసిట్స్ అయితే, లోపాలు ఏవైతే ఉంటాయో ఈ హయ్యర్ ఎనర్జీస్ వల్ల అవి క్విక్గా హీల్ అవుతుంటాయి. సో, కాబట్టి మనకి ఫ్యూచర్లో ధ్యానం కూడా మంచిగా కుదరడానికి ఉపయోగపడుతుంది. అది డ్యూ టు ద హయ్యర్ ఎనర్జీస్ ఉండడం వల్ల మనకి ఇక్కడ హీలింగ్ జరిగి ధ్యానం ప్రాపర్గా కుదిరి ఫ్యూచర్లో కూడా మనం ధ్యానం చాలా ఈజీగా కుదిరేటట్టుగా జరుగుతుంటుంది. సో, కాబట్టి నేను ఈ ప్లేస్ను ఐ వుడ్ లైక్ టు రికమెండ్ టు ద మెడిటేటర్స్ టు వచ్చి ఇక్కడ స్పెండ్ చేసి ధ్యానం చేయడం వల్ల వాళ్ళు ఇంకొక మెట్టు పైకి ఎక్కడం అనేది జరుగుతుంటుంది. సెకండ్ పాయింట్, నేను సరోజ మేడం గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు. షీ ఈస్ ద చైర్మన్ అండ్ ఫౌండర్ అండ్ షీ బిల్డ్ this beautiful and energetic valley, and she is gifting to all the meditators. So, I would like to say thanks to Saroja madam. Apart from that, సెకండ్ ఇక్కడ నేను ట్రెక్కింగ్ అనేది చేశాను. ఫస్ట్ టైం నేను ట్రెక్కింగ్ చేశాను ఇక్కడ కొండల పైన. చాలా బాగుంది. నేచర్కు చాలా దగ్గరగా లీవ్ చేస్తున్నట్టు ఉన్నది. అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రెక్కింగ్. And we do meditate on the hills, and that was a very good, amazing experience. About the accommodation, చాలా బాగుంది అకామిడేషన్ ఇక్కడ. ఫ్యామిలీస్ కూడా వచ్చి స్టే చేయొచ్చు, బ్యాచులర్స్గా కూడా వచ్చి స్టే చేసుకోవచ్చు. ఫెసిలిటీస్ ఆర్ వెరీ గుడ్. మనకు మెడిటేషన్కు తగ్గట్టుగా ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా క్రియేట్ చేస్తారు ఈవెన్ ఇన్ అకామిడేషన్. అబౌట్ ద ఫుడ్ ఆర్ జనరలీ ఇక్కడ మెడిటేటర్సే ఉంటారు కాబట్టి మెడిటేషన్ చేసే వాళ్ళే ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తారు. కాబట్టి ఫుడ్ కూడా ఎనర్జెటిక్గా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మనం తీసుకుంటున్న గాలి, తీసుకుంటున్న ఫుడ్ తీసుకునేది కూడా అండ్ మెడిటేషన్లో చేస్తున్నది కూడా అంత ఎనర్జెటిక్గా ఉంటుంది. కాబట్టి మనకు తొందరగా మెడిటేషన్ అనేది కుదురుతుంటుంది. ఫుడ్ ఆల్సో వెరీ టేస్టీ అండ్ వెరీ గుడ్. హ్యావింగ్ సెడ్ దట్, నేను మెడిటేటర్స్కు ఈ ప్లేస్ను రికమెండ్ చేస్తున్నాను. అండ్ దే కెన్ కమ్ అండ్ డూ ద మెడిటేషన్ హియర్ సో దట్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్కు ఈజీగా అండ్ త్వరగా వెళ్ళొచ్చు. సో, ఐ రికమెండ్ కాస్మిక్ వ్యాలీ టు ఆల్ ద మెడిటేటర్స్. నింబదేవ దగ్గర నేను మెడిటేషన్ ఈరోజు చేశాను. అరౌండ్ 49 మినిట్స్ ఆర్ 50 మినిట్స్ చేశాను. యాక్చువల్గా నాకు ఆ టైం ఎలా స్పెండ్ అయింది అనేది కూడా నాకు అంత క్విక్గా అయిపోయింది 49 మినిట్స్ అనేది. సో, ఐ వాజ్ ఇన్ డీపర్ మెడిటేషన్ స్టేట్ అక్కడ ఉండింటిని. అందుకొరకు నాకు టైం డ్యూరేషన్ స్పాన్ అనేది చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. అక్కడ అదే కాకుండా మన జీసస్ పిరమిడ్ దగ్గర, మహమ్మద్ పిరమిడ్ దగ్గర కూడా మెడిటేషన్ చేయడం జరిగింది.
అక్కడ కూడా ఐ ఫెల్ట్ వెరీ హై ఎనర్జీస్, చాలా ఎనర్జీస్ ఉన్నాయి అక్కడ. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ రిలీజియస్ బౌండేజ్ అనేది ఏం లేదండి. ఎనీ రిలీజియన్ కెన్ కమ్ అండ్ ఎనీ రిలీజియన్ కెన్ ప్రాక్టీస్. సో నా ఇక్కడ మనకు జీసస్ పిరమిడ్, మహమ్మద్ పిరమిడ్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. దే ఆర్ ఆల్సో హ్యావింగ్ వెరీ హై ఎనర్జీస్. అక్కడ మెడిటేషన్ చేసి అక్కడ ఉన్న ఎనర్జీస్ని కూడా తీసుకొని బెనిఫిట్ పొందాలని మెడిటేటర్స్కి నేను చెప్పదలుచుకున్నాను. ధ్యాన సాధన కోసం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చడం కోసం, ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక శక్తిని అందించడం కోసం ఈ కాస్మిక్ వ్యాలీలో 160x160 అడుగుల శ్రీ తులసి మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతోంది. విశ్వ కళ్యాణం కోసం జరుగుతున్న ఈ మహాకార్యంలో మనం కూడా భాగస్వాములం అవుదాం. ధన రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ మనవంతు సహకారం అందిద్దాం. పూర్తి వివరాల కోసం సంప్రదించండి